అమెరికాలో మాస్ డిపోర్టేషన్ ఊపందుకుంటోందా? అమృత్సర్లో దిగిన సైనిక విమానం కథేంటి? భారతీయులపై డిపోర్టేషన్ ప్రభావం ఎంతవరకు ఉండబోతోంది? లక్షల సంఖ్యలో ఉన్న అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపబోతున్నారా? డిపోర్టేషన్లో కష్టనష్టాలేంటి? ఇదే అంశంపై ఇవాల్టి స్టోరీ బోర్డ్ చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. వివిధ దేశాల నుంచి వచ్చి యుఎస్లో అక్రమంగా నివసిస్తున్న వారిని, సరైన డాక్యుమెంట్స్ లేని వారిని స్వదేశాలకు డిపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే మెక్సికో, ఇతర దేశాల ప్రజలకు సంకెళ్లు వేసి మరీ స్వదేశాలకు తిరిగి పంపించేశారు. తాజాగా సరైన డాక్యుమెంట్స్ లేని ఇండియన్ ఇమిగ్రెంట్స్ ను కూడా డిపోర్ట్ చేస్తున్నారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 205 మంది భారత వలసదారులను స్వదేశానికి పంపేశారు. దాదాపు 5,000 కంటే ఎక్కువ మంది అక్రమ వలసదారులను అమెరికా బహిష్కరించిందని, వీరి డిపోర్టేషన్ కోసం పెంటగాన్ విమానాలను అందించిందని నివేదికలు చెప్తున్నాయి. ఇప్పటివరకు సైనిక విమానాలు గ్వాటమాలా, పెరు, హోండురస్ కు అక్రమ వలసదారులను తిరిగి పంపించాయి. అమెరికా సహా ఇతర దేశాల్లో అక్రమంగా ఉంటున్న భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి ఇండియా చట్టపరమైన ప్రయత్నాలు చేస్తుందని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 18,000 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత్ కట్టుబడి ఉందని అధికారికంగా తెలిపింది. అక్రమ వలసలు, మానవతా కార్యక్రమాలపై కఠినంగా వ్యవహరిస్తామని ట్రంప్ ఇప్పటికే చెప్పారు. గతంలో అమెరికా అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు కూడా అక్రమ వలసలకు చెక్ పెట్టేందుకు ట్రంప్ ప్రయత్నించారు. కానీ ఫెడరల్ కోర్టు తీర్పుల కారణంగా అడ్డంకులు తప్పలేదు. ఇప్పుడు మాత్రం ఈ విషయంలో ట్రంప్ ఏమాత్రం వెనకడుగు వేయట్లేదు. దేశంలో సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్న ఇండియన్స్ ఏ మూలన దాగి ఉన్నా ఏరి వెనక్కి పంపించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇల్లీగల్ గా ఎవరైతే కంట్రీలో ఉన్నారో యునైటెడ్ స్టేట్స్ లో వాళ్ళను పంపించేయడానికి ఫస్ట్ అంటే అన్ఆథరైజ్డ్ గా, మనం ఇల్లీగల్ గా అంటే ఎవరంటాము అంటే డాక్యుమెంట్స్ ఏమీ లేకుండా కంట్రీకి వచ్చిన వాళ్ళని, డాక్యుమెంట్స్ తో వచ్చి కూడా వాళ్ళ స్టేటస్ ని మెయింటైన్ చేయకుండా ఎక్స్పైర్ అయిపోయినా కూడా అక్కడే ఉన్న వాళ్ళని, ఆ తర్వాత ఏదైనా అన్ఆథరైజ్డ్ వర్క్ చేసినా కూడా ఇలాంటివన్నీ అంట వాళ్ళందరినీ. సో ఈ అడ్మినిస్ట్రేషన్ ఫోకస్ ఏంటి అంటే మెయిన్ గా క్రిమినల్ ఇల్లీగల్ ఏలియన్. అమెరికాలో సరైన ఇమిగ్రేషన్ పత్రాలు లేకుండా నివసిస్తున్న 18,000 మంది భారతీయులను తిప్పి పంపిస్తున్నారు. భారతీయులను తిరిగి తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవల వెల్లడించినప్పటికీ ఇందుకు సరిపడా సమయం కూడా అందించకుండా ట్రంప్ తన పని తాను చేసుకుపోతున్నారు. అక్రమ వలసదారులను తిరిగి వెనక్కు పంపేందుకు అమెరికా తన సైన్యాన్ని, యుద్ధ విమానాలను ఉపయోగించడం ఆందోళనలు రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ట్రంప్ అమెరికాలోని భారతీయ అక్రమ వలసదారులను తరలించడానికి C-17 మిలిటరీ విమానాలను వాడుతున్నారు. అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న వారి జాబితాలో ఇండియన్స్ 3వ స్థానంలో కొనసాగడంపై పెద్ద ఎత్తున ఆందోళనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో నివసిస్తున్న భారతీయ కుటుంబాలు తాము కూడా టార్గెట్ అవుతామేమో అనే ఆందోళనలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అమెరికాలో అక్రమ వలసదారులను తిరిగి పంపించే ప్రక్రియ నిర్విరామంగా కొనసాగుతోంది. 205 మంది భారతీయులతో కూడిన C-17 మిలిటరీ విమానం టెక్సాస్ నుంచి అమృత్సర్ చేరుకుంది. ఈ ప్రక్రియలో భారత విదేశాంగ శాఖ సమన్వయం కూడా ఉందని సమాచారం వెల్లడైంది. అక్కడికి వచ్చినా కూడా మీరు లీగల్ గా రండి, ప్రాపర్ డాక్యుమెంటేషన్ తో రండి, వెదర్ ఇట్ ఈ స్టడీస్ కి కానివ్వండి, స్కిల్డ్ వర్కింగ్ అంటే అక్కడ కాంట్రిబ్యూట్ చేయడానికైనా ప్రాపర్ డాక్యుమెంట్స్ తో రండి. డాక్యుమెంట్స్ లేకుండా వస్తే మీరు అక్కడ కూడా లైఫ్ ఎంజాయ్ చేయలేరు. అంటే ఎప్పుడు భయపడుతూ అంటే ఎన్ఫోర్స్మెంట్ కి భయపడుతూ ఉండాల్సి వస్తుంది మీరు. అండ్ అదంతా కూడా అయ్యి కొంత మీరు డబ్బులు సంపాదించుకున్నా కూడా ఇప్పుడు డిపోర్టేషన్ చేసి మిమ్మల్ని వెనక్కి పంపించినప్పుడు మీరు అది లూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే దెర్ ఇస్ నో పాయింట్, మీరు ఒక 10 సంవత్సరాలు లూజ్ అయి ఉంటారు దీంట్లో. సో దాని బదులు ఇదే 10 సంవత్సరాలని మీరు హార్డ్ వర్కింగ్ కి పెట్టి ఇక్కడే చేసుకుంటే ఫ్లరిష్ అవుతారు. సో అంటే ఈ థాట్ ప్రాసెస్ అనేది మారాలి పీపుల్ కి. అమెరికాలో సరైన పత్రాలు లేని భారతీయులు 7.5 లక్షల మంది దాకా ఉన్నట్లు ఫ్యూ రీసెర్చ్ సెంటర్ అంచనా వేసింది. మెక్సికో, ఎల్ సాల్వడోర్ తర్వాత అత్యధికంగా ఉన్నవారు భారతీయులే. వీరందరినీ తిరిగి పంపించే ప్రక్రియ కొనసాగుతుందని అక్కడి అధికారులు తెలిపారు. ఈ క్రమంలో సుమారు 18,000 మంది భారతీయులతో కూడిన తొలి జాబితాను అక్కడి ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం రూపొందించింది. అయితే అక్రమ వలసదారులను ట్రంప్ వెనక్కి పంపించేందుకు మిలిటరీ విమానాలు ఉపయోగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మిలిటరీ విమానాల ద్వారా రవాణా చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అధిక ఖర్చు, ఇతర దేశాల నుంచి వ్యతిరేకత ఉన్నా ట్రంప్ ప్రభుత్వం ఎందుకు మిలిటరీ విమానాలను డిపోర్టేషన్ కోసం ఉపయోగిస్తుంది అనేది పెద్ద ప్రశ్న. సాధారణంగా రెగ్యులర్ కమర్షియల్ సివిల్ ప్లేన్స్ లేదా చార్టర్ విమానాల్లో అమెరికా అక్రమ వలసదారులను వారి దేశాలకు తిరిగి పంపించేస్తూ ఉంటుంది. ఇది మామూలుగా జరిగే ప్రక్రియే.
దీన్ని అమెరికా కస్టమ్స్ ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చాక మిలిటరీ విమానాల్లో ప్రత్యేకంగా వలసదారులను తిరిగి వారి దేశాలకు రిపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా C-17 సైనిక విమానాల్లో డిపోర్ట్ చేయడం ప్రత్యేకం. ఈ C-17 విమానంలో తీసుకువెళ్లడానికి ఒక్కో అక్రమ వలసదారుడిపై అమెరికా ప్రభుత్వం $4,675 వెచ్చిస్తోంది. అంటే భారత కరెన్సీలో దాదాపు 4,07,000. కానీ ఒక కమర్షియల్ ప్యాసింజర్ విమానంలో అమెరికా నుంచి భారత్ కు ప్రయాణించాలంటే అమెరికన్ ఎయిర్లైన్స్ లో ఒక వ్యక్తి వన్ వే ఫస్ట్ క్లాస్ టికెట్ ధర కేవలం $853, దాదాపు 74,000 మాత్రమే. సాధారణంగా డిపోర్టేషన్ విమానాల ఫ్లైట్ ఖర్చు గంటకు $17,000, దాదాపు 15 లక్షలు. ఇందులో 135 మంది అక్రమ వలసదారులను ఒక విమానంలో పంపుతారు. అంటే ఖర్చు $630, దాదాపు 55,000 తగ్గిపోతుంది. కానీ మిలిటరీ విమానం ఖర్చు గంటకు $28,500, దాదాపు 25 లక్షలు. ఇండియా లాంటి సుదూర దేశాలకు అమెరికా నుంచి విమానం పంపించాలంటే ఖర్చు ఇంకా పెరిగిపోతుంది. ఇంత ఖర్చు అవుతున్నా ట్రంప్ మిలిటరీ ప్లేన్లకే ప్రాధాన్యమిస్తున్నారు. ఎందుకంటే ఇది ఆయన తన నిర్ణయాల పట్ల ఎంత కఠినంగా వ్యవహరిస్తారు అనేందుకు చిహ్నంగా చూపించుకుంటున్నారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతామని ముందే చెప్పిన ట్రంప్ అన్నంత పని చేస్తున్నారు. అక్రమ వలసదారులని ట్రంప్ క్రిమినల్స్ అని, ఏలియన్స్ అని పరుష పదాలతో సంబోధిస్తూ వారితో అలాగే కఠినంగా ప్రవర్తిస్తామని సోషల్ మీడియాలో ట్వీట్లు చేశారు. ట్రంప్ లక్ష్యాల్లో ముఖ్యమైనది అక్రమ వలసదారుల సమస్యను వీలైనంత వరకు త్వరగా పరిష్కరించడం. అందుకోసం ఆయన దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా అక్రమ వలసదారులను అమెరికాలో ఖైదు చేసి శరణార్థి శిబిరాల్లో పెడతారు. ఆ తర్వాత వారిపై కోర్టులో కేసుల విచారణ సాగుతుంది. కానీ ఇదంతా జరగడానికి చాలా సంవత్సరాలే పడుతుంది. ఈ కారణంగానే అక్రమ వలసదారులు అమెరికా గడ్డపై కోర్టుల విచారణ పేరుతో 20 సంవత్సరాలుంటారు. వారిని మేము పెంచి పోషించాలా? అలా వద్దు. వాళ్లనంతా వాళ్ల దేశాలు తిరిగి తీసుకోవాలి అని డిసెంబర్లోనే చెప్పారు. అమెరికాలో మాస్టర్స్ తర్వాత ఓపీటీ పేరుతో ఉద్యోగాలు లేకపోయినా ఫేక్ సర్టిఫికెట్లతో కాలక్షేపం చేసేవారున్నారు. వీరందరినీ తిప్పి పంపుతారని భావిస్తున్నారు. అలాగే చాలా మంది భారతీయులు రకరకాల వీసాల మీద అమెరికా వెళ్లి వీసా గడువు ముగిశాక కూడా అక్కడే ఉండిపోతున్నారు. వీళ్లందరూ అక్రమ వలసదారుల కిందకే వస్తారు. వీళ్లలో ఎక్కువ మంది వర్కర్సే ఉంటారని అంచనా. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయుల్లో కనీసం 1,00,000 మంది వరకు తెలుగు రాష్ట్రాల వాళ్లున్నారు. అమెరికాకు అక్రమంగా వలస వెళ్లిన భారతీయుల్లో గుజరాతీలు ఎక్కువగా ఉన్నారు. అక్రమ వలసదారుల్లో పంజాబీల సంఖ్య కూడా పెద్దదే. 85 లక్షలిస్తే తీసుకెళ్లి అమెరికాలో పడేసే ముఠాలు చాలా ఉన్నాయి. ఇలాంటి ముఠాలు గుజరాత్లో చాలా ఫేమస్. ఎన్ని రకాలుగా అడ్డుకున్నా సరే తీసుకెళ్లి న్యూజెర్సీలో పడేస్తారు. గుజరాతీలకు న్యూజెర్సీ ఎంత సేఫ్ ప్లేస్ అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కోసం అక్కడ ప్రత్యేకంగా హాస్పిటల్స్, స్కూల్స్, కాలనీలు కూడా ఉన్నాయి. మరి ఎవరు చెక్ చేయరా అంటే అక్కడికి అధికారులెవరూ రారు. లోకల్ పోలీసులు, ఇమిగ్రేషన్ అధికారులు, చివరికి FBI వాళ్ళు కూడా రారు. అక్కడ ఒక ప్రపంచాన్నే సృష్టించుకున్నారు గుజరాతీలు. అందుకే న్యూజెర్సీని మినీ గుజరాత్ అంటూ ఉంటారు. అయితే ఈసారి న్యూజెర్సీలో ఆ పప్పులు ఉడకవంటున్నారు. లోకల్ పోలీసులు, ఇమిగ్రేషన్ అధికారులు FBIతో ఓ జాయింట్ ఆపరేషన్ చేయించేందుకు ట్రంప్ రెడీ అవుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఇమిగ్రేషన్ పై తన వైఖరిని స్పష్టంగా తెలియజేయడంతో భారతీయ విద్యార్థుల్లో ఆందోళనలు పెరిగాయి. ఈ తరుణంలో డిపోర్టేషన్ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు చాలా మంది తమ పార్ట్ టైం ఉద్యోగాలను వదులుకున్నారు. విదేశీ విద్యార్థుల పార్ట్ టైం ఉద్యోగాలపై అమెరికాలో చాలా నిబంధనలుంటాయి. F1 వంటి వీసాలపై అమెరికాకు వెళ్లే వారికి క్యాంపస్లో మాత్రమే వారానికి 20 గంటలు పనిచేసే అవకాశం లభిస్తుంది. కానీ చాలా మంది ఖర్చుల కోసం పార్ట్ టైం ఉద్యోగాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ విషయం బయటపడితే దేశం నుంచి వెళ్లిపోవాల్సిన ప్రమాదం కూడా ఉంటుంది. వేలాది మంది భారతీయ విద్యార్థులు అమెరికాలోని రెస్టారెంట్లలో, గ్యాస్ స్టేషన్లలో, రిటైల్ స్టోర్స్ లో పనిచేస్తూ తమ రెంట్, గ్రాసరీ, ఇతర జీవన ఖర్చులకు డబ్బులు సమకూర్చుకుంటూ ఉంటారు. కానీ ట్రంప్ యంత్రాంగంపై భయంతో విద్యార్థులు ఇప్పుడు రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేదు. అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగాలని వదిలేసిన విద్యార్థులు పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. కొన్ని నెలల గ్యాప్ తర్వాత అన్ని బాగుంటే మళ్లీ పార్ట్ టైం జాబ్స్ లో చేరొచ్చని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికైతే సేవింగ్స్ ని వాడుకుంటున్నారు. ఇండియాలోని కుటుంబ సభ్యుల నుంచి, ఫ్రెండ్స్ నుంచి అప్పులు చేస్తున్నారు. ప్రస్తుత అనిశ్చితి పరిస్థితులు అమెరికాలోని భారతీయ విద్యార్థుల్లో చాలా మందిని మానసికంగా ప్రభావితం చేస్తోంది. అటు ఆర్థిక పరిస్థితి, ఇటు మెంటల్ హెల్త్ ని మేనేజ్ చేసుకోలేకపోతున్నారు. కానీ ట్రంప్ మాత్రం ఇవేవి పట్టించుకోవడం లేదు. ఇవన్నీ మీకు మీరు సృష్టించుకున్న సమస్యలే అని తేల్చేస్తున్నారు. అక్రమంగా వలస వచ్చింది కాకుండా రూల్స్ పాటించకపోగా మీ కష్ట నష్టాలకు అమెరికా బాధ్యత వహించాలా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు.
F1 వీసా నిబంధనల ప్రకారం ఏ విద్యార్థి అయినా వారానికి కేవలం 20 గంటలు మాత్రమే పనిచేయాలి. అది కూడా యూనివర్సిటీలో మాత్రమే పనిచేయాలి. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ పని గంటలు పనిచేస్తే వారిని తిరిగి స్వదేశానికి పంపిస్తారు. అయితే భారతీయ విద్యార్థులు కాలేజ్ అయిపోయిన తర్వాత వివిధ రెస్టారెంట్లు, గ్యాస్ స్టేషన్లు, రిటైల్ స్టోర్లలో పనిచేస్తున్నారు. ఇలాంటి వారికి కూడా డిపోర్టేషన్ తప్పదు. కొంతమంది తమ ఖర్చులను తీర్చుకునేందుకు కాలేజీలకు సెలవులున్న రోజులను కూడా వాడుకుంటున్నారు. రెస్టారెంట్లో పనిచేయడం ద్వారా గంటకు $7 సంపాదిస్తున్నట్లు ఇండియన్ స్టూడెంట్స్ చెప్తున్నారు. ఇలా తాము రోజుకు 6 గంటల చొప్పున పనిచేస్తూ దాదాపు $42 సంపాదిస్తామంటున్నారు. వారానికి 20 గంటల నిబంధన వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని వారు చెప్తున్నారు. అయితే రూల్స్ కఠినతరంగా అమలు చేయడం వల్ల తాము తిరిగి స్వదేశానికి వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే తమ జీవితం తలకిందులయ్యే ప్రమాదం ఉందంటున్నారు విద్యార్థులు. గత 3 సంవత్సరాల్లో అక్రమ మార్గాల్లో అగ్రరాజ్యంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిలో సగటున 90,000 మంది భారతీయులు పట్టుబడ్డారు. అనధికారిక వలసదారులపై గ్లోబల్ మైగ్రేషన్ డేటాబేస్ అండ్ ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం 2021 నాటికి అమెరికాలో కనీసం 34.55 లక్షల మంది భారతీయులు నివసిస్తూ ఉండగా వారిలో దాదాపు 21% మంది వద్ద సరైన పత్రాలు లేవని తెలుస్తోంది. అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులే కాదు, స్వదేశంలో ఉన్న వారి కుటుంబాలు, బంధుమిత్రులు కూడా కంగారు పడుతున్నారు. ఎప్పుడు ఎవరిని తిరుగుటపాలో పంపించేస్తారో తెలియని పరిస్థితి. ఒక్కసారి మాస్ డిపోర్టేషన్ పతాక స్థాయికి వెళ్తే అమెరికాలో మొత్తం సీన్ మారిపోతుందనే అంచనాలున్నాయి. ఎక్కడ కొర్రీలు వేద్దామా అని వెతికే అధికారుల డేగచూపుల నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే ట్రంప్ టీములు అక్రమ వలసదారుల కోసం వేట మొదలుపెట్టాయి. దశాబ్ద కాలం నాటి డేటా తీసుకుని మరీ పార్ట్ టైం ఉద్యోగాలు చేసే అడ్డాలుగా ముద్రపడ్డ కాఫీ షాపులు, స్టోర్స్, పెట్రోల్ బంకులు, గ్యాస్ స్టేషన్లకు వెళ్లి ఎంక్వైరీ చేస్తున్నారు. ఎక్కడైనా విదేశీ విద్యార్థులు అనుమానాస్పదంగా కనిపిస్తే పూర్తిగా కూపి లాగి మరీ వదులుతున్నారు. ఎక్కడైనా విచారణలో తడబాటు, సమాధానాల్లో తేడా కనిపిస్తే మరింత లోతైన ఎంక్వైరీ కోసం ఆఫీసుకు తీసుకువెళ్తున్నారు. దీంతో భారతీయ విద్యార్థులు బయట తిరగాలన్నా కూడా భయపడే పరిస్థితి నెలకొంది. ఎప్పుడు ఏ అధికారి చూస్తారో, ఏం అడుగుతారో అనే ఆందోళనతో బతకాల్సొస్తోంది. ట్రంప్ జమానాలో అమెరికా ఎంతమాత్రం అవకాశాల స్వర్గధామం కాదని, క్షణక్షణం భయంగా బతకాల్సిందేనని తేలిపోతోంది. అమెరికాలోకి ప్రవేశించే ముందు విదేశాల్లో తనిఖీ చేసిన శరణార్థులను పునరావాసం కల్పించడాన్ని ట్రంప్ నిలిపివేశారు. ఈ పనిని ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే చేశారు. కానీ జో బైడెన్ వచ్చాక తిరిగి ప్రారంభించారు. ట్రంప్ మాస్ డిపోర్టేషన్ ప్రభావం ఎక్కువగా తెలుగువారిపైన కూడా పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అమెరికాకు వలస వెళ్లిన విద్యార్థులు, ఉద్యోగుల సంఖ్య లక్షల్లో ఉంది. టెక్సాస్లోని డల్లాస్లో అయితే తెలుగువారి సంఖ్య భారీగానే ఉంది. ఇది ఏ స్థాయికి చేరిందంటే డల్లాస్ను ముద్దుగా డల్లాస్పురం అని తెలుగువారంతా పిలుచుకునే స్థాయికి చేరింది. ఇటీవల సంక్రాంతి సందర్భంగా విడుదలైన సినిమాలు గేమ్ చేంజర్, డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లను అమెరికాలోని డల్లాస్లో నిర్వహించగా అక్కడకు వేలాది సంఖ్యలో తెలుగువారు తరలివచ్చారు. దీన్ని బట్టి అమెరికాలో ఒక్కో రాష్ట్రంలో తెలుగువారు ఏ స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అమెరికా ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఒక సర్వేలో అధికారిక డేటా ప్రకారం 2016తో పోలిస్తే 2024లో అమెరికాలో ఉంటున్న తెలుగువారి జనాభా 4 రెట్లు పెరిగిందని యుఎస్ సెన్సస్ బ్యూరో డేటా సంచలన నివేదిక విడుదల చేసింది. 2016లో అమెరికాలో తెలుగువారి సంఖ్య 3.2 లక్షలుగా నమోదైంది. ఇక 2024లో తెలుగువారి సంఖ్య ఏకంగా 12.3 లక్షలకు చేరింది. అంటే తెలుగు రాష్ట్రాల్లో నివాసం ఉండే ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు అమెరికాకు వెళ్లి స్థిరపడిన పరిస్థితి ఏర్పడింది. అగ్రరాజ్యం అమెరికాలో తెలుగువారి ప్రభావం ఇతర రాష్ట్రాల వారితో పోల్చి చూస్తే చాలా ఎక్కువే అని చెప్పొచ్చు. 1960 నుంచే పెద్ద ఎత్తున అమెరికాకు తెలుగువారి వలసలు మొదలయ్యాయి. తొలి దశలో పెద్ద ఎత్తున డాక్టర్లు అమెరికాకు వలస వెళ్లిన వారిలో ఉన్నారు. ఆ తర్వాత ఇంజనీరింగ్ రంగానికి చెందిన వారు పెద్ద ఎత్తున అమెరికాకు వలస వెళ్లడం ప్రారంభించారు. 1990 దశకంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విప్లవం ప్రారంభమైంది. ఇది ఎక్కువగా తెలుగువారిని అమెరికా వైపు వెళ్లేందుకు ఆకర్షించింది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలోని పలు కంపెనీల్లో తెలుగువారే ఎక్కువ మంది ఉద్యోగాలు చేసే స్థాయికి ఇది చేరింది. ఒక దశలో తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న ప్రతి విద్యార్థి ముఖ్యంగా ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లే పరిస్థితి ఏర్పడింది. దీంతో అమెరికాకు వెళ్లి స్థిరపడే తెలుగువారి సంఖ్య లక్షల్లో చేరింది. ముఖ్యంగా అమెరికాలోని టెక్సాస్, న్యూజెర్సీ, న్యూయార్క్, కాలిఫోర్నియా, వర్జీనియా, చికాగో వంటి రాష్ట్రాల్లో తెలుగువారు పెద్ద ఎత్తున వలస వెళ్లి సెటిల్ అవ్వడం ప్రారంభించారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారందరినీ దేశం నుంచి పంపించేస్తామని ట్రంప్ ముందే ప్రకటించారు. ఇలా చేయడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టం వాటిల్లుతుందని, కార్మికుల కొరత ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు కూడా. అయితే ట్రంప్ మాత్రం ఇవేమీ పట్టించుకునే మూడ్లో లేరు. భారత్ కూడా అక్రమ వలసల్ని ప్రోత్సహించేది లేదని తేల్చేసింది.
అమెరికాలో అక్రమ వలసదారులను నియంత్రించేందుకు మిలిటరీని లీగల్ గా వాడుకోవడం అనేది సంక్లిష్టమైన చర్య. డిపోర్టేషన్ కోసం మిలిటరీని వాడుకునేందుకు ట్రంప్కు ఏ చట్టం కూడా అడ్డురాదు. గతంలో మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జ్ బుష్ కూడా దక్షిణ సరిహద్దులో అక్రమ వలసదారులను రాకుండా ఆపేందుకు నేషనల్ గార్డ్ బలగాలను పంపారు. అయితే అక్రమ వలసదారులను అరెస్టు చేయడం లాంటి ప్రత్యక్ష డిపోర్టేషన్ కార్యక్రమం నిర్వహించేందుకు ట్రంప్ రెగ్యులర్ భద్రతా బలగాలను రంగంలోకి దింపకపోవచ్చు. ది పోసే కొమిటాటస్ యాక్ట్ ప్రకారం దేశీయ చట్టాలు అమలు చేసేందుకు ఫెడరల్ మిలిటరీని వినియోగించడం నిషేధం. కానీ ట్రంప్ కొంత సపోర్ట్ కోసం ఈ మిలిటరీని రంగంలోకి దింపే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే యుఎస్ కోడ్లోని టైటిల్ 10 ప్రకారం మిలిటరీ అనేది పౌర చట్టాలను అమలు చేసే ఏజెన్సీలకు శిక్షణ, సలహాలు ఇవ్వచ్చు. అలాగే ఇతర రకాలుగా సాయం కూడా అందించవచ్చు. కాబట్టి యుఎస్ మిలిటరీ అనేది ఇమిగ్రేషన్ అధికారులకు, ఇతర చట్టాలను అమలు చేసే సంస్థలకు సలహాలు, ట్రైనింగ్ ఇవ్వచ్చు. అంతేకాదు వారికి కావలసిన పరికరాలను కూడా రుణంగా ఇవ్వచ్చు. పెద్ద ఎత్తున ఒకేసారి డిపోర్టేషన్ చేయడం అంటే అనేక రకాల సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. ట్రంప్ మాత్రం తాను 1.5 కోట్ల నుంచి 2 కోట్ల మందిని దేశం నుంచి పంపించేస్తానని చెప్పారు. అమెరికాలో 1.3 కోట్ల మంది ప్రజల శాశ్వత గుర్తింపు లేకుండా ఉంటున్నారు అని ద నాన్ ప్రాఫిట్ అమెరికన్ ఇమిగ్రేషన్ కౌన్సిల్ అంచనా వేసింది. వీళ్లందరినీ దేశం నుంచి బయటకు పంపించాలంటే $315 బిలియన్, 26 లక్షల కోట్లు ఖర్చవుతుందని కూడా చెప్పింది. ప్రస్తుతం యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ కోసం ఉన్న బడ్జెట్ కేవలం $8 బిలియన్, 66,440 కోట్లు మాత్రమే. కాబట్టి ఆర్థిక శక్తికి మించి పెద్ద ఎత్తున డిపోర్టేషన్ కార్యక్రమం చేపడితే అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బే పడుతుంది. ముఖ్యంగా నిర్మాణాలు, వ్యవసాయ రంగాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అమెరికాలోని నిర్మాణ రంగంలో పనిచేసే 20% పైగా వర్కర్లకు సరైన ధృవపత్రాలు లేవు. కాలిఫోర్నియా లాంటి వైల్డ్ ఫైర్ ప్రమాదకర ప్రాంతాల్లో నిర్మాణ రంగంలో పనిచేసే వర్కర్లకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటుంది. ఒకవేళ పెద్ద ఎత్తున డిపోర్టేషన్ జరిగితే అక్కడ కార్మికుల కొరత ఏర్పడుతుందని నిపుణులు చెప్తున్నారు. అలాగే వ్యవసాయ రంగంలో కూడా పెద్ద ఎత్తున కార్మికుల కొరత ఏర్పడుతుందని అంటున్నారు. ట్రంప్ ఇమిగ్రేషన్ విధానాలు పౌర హక్కుల పరిరక్షణకు కూడా సవాలే. ట్రంప్ తన డిపోర్టేషన్ ప్రణాళికను 1953లో అప్పటి అధ్యక్షుడు డ్వైట్ ఐసెన్ హోవర్ నేతృత్వంలో జరిగిన ప్రయత్నాలతో పోల్చారు. 1953-54లో దక్షిణ సరిహద్దు గుండా భారీగా మెక్సికన్ వలసదారులను దేశం నుంచి పంపించేశారు. అయితే వీళ్లలో కొందరు నిజమైన అమెరికా పౌరులు కూడా ఉన్నారు. అలాగే గ్రేట్ డిప్రెషన్ సమయంలో కూడా దేశం నుంచి పంపించిన వాళ్లలో 60% మంది వలస వచ్చిన కుటుంబాలకు జన్మించిన అమెరికా పౌరులే ఉన్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఇప్పటికీ కూడా ఇమిగ్రేషన్ ఏజెంట్లు యుఎస్ పౌరులను అదుపులోకి తీసుకుంటున్నారు. అలాగే దేశం నుంచి పంపించేస్తున్నారు. అదుపులోకి తీసుకున్న వలసవాదుల్లో 1% మంది అమెరికా పౌరులే ఉన్నట్లు మరో నివేదిక తెలిపింది. వీరిలో అనేక మంది చాలా కాలంగా ఉంటున్నారు. 400 మంది 10 ఏళ్లకు పైగా అమెరికాలో జీవిస్తున్నారు. సరైన పత్రాలు లేకుండా అమెరికాలోకి ప్రవేశించి అక్రమంగా నివసిస్తున్నప్పటికీ ఆశ్రయం కోరే హక్కు వారికి ఉంటుంది. వారిని తిరిగి వారి దేశానికి పంపడాన్ని సవాల్ చేస్తూ అవసరమైతే కోర్టుకు వెళ్లవచ్చు. వలసదారుల్ని భారీ సంఖ్యలో వెనక్కి పంపించడం మొదలు పెడితే ఇమిగ్రేషన్ కోర్టు వ్యవస్థను మరింత విస్తరించాల్సి రావచ్చు. దీనివల్ల చాలా కేసులు పేరుకుపోతాయి. ఇప్పటికే అనేక మంది అక్రమ వలసదారుల్ని తిప్పి పంపించేందుకు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా కాకుండా స్థానిక లా ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ద్వారా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అమెరికాలోని అనేక పెద్ద నగరాలు, పట్టణాలు స్థానిక పోలీసులు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ కు సహకరించడాన్ని నిరోధిస్తూ చట్టాలు చేశాయి. అక్రమ వలసదారులకు ఆశ్రయమిస్తున్న నగరాలపై చర్యలు తప్పవని ట్రంప్ హెచ్చరించారు. అమెరికాలోని స్థానిక, రాష్ట్ర, కేంద్ర చట్టాలు ఈ వ్యవహారాన్ని మరింత సంక్లిష్టంగా మార్చే అవకాశం కనిపిస్తోంది. అక్రమ వలసదారుల్ని మూకుమ్మడిగా వెనక్కి పంపించాలంటే స్థానిక అధికారులు, ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ మధ్య సమన్వయం పెద్ద సమస్య. స్థానిక న్యాయ అధికారులు సహకరిస్తే జైళ్లలో ఉన్న వారిలో అక్రమ వలసదారుల్ని గుర్తించి పట్టుకునేందుకు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు తేలిగ్గా ఉంటుంది. లేకపోతే వారి కోసం ఇమిగ్రేషన్ అధికారులు వెతకాల్సి వస్తుంది. ప్రచారంలో భాగంగా ట్రంప్ చెప్పిన లక్షల మంది అక్రమ వలసదారుల్ని గుర్తించి తిప్పి పంపడం కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో 20,000 మంది ఏజెంట్లు, ఇతర అధికారుల వల్ల అవుతుందా అని నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ వలసదారులను గుర్తించిన తర్వాత వాళ్లను ఇమిగ్రేషన్ కోర్టులో ప్రవేశపెట్టడానికి ముందు వారికి నివాస సౌకర్యం కల్పించాలి లేదా నిర్బంధ కేంద్రాలకు తరలించాలి. వారు దేశంలోకి అక్రమంగా ప్రవేశించారని నిరూపించి వెనక్కి పంపడానికి
న్యాయ ప్రక్రియ పూర్తి కావడానికి ఏళ్లు పడుతుంది. ఒబామా 8 ఏళ్ల పాలనా కాలంలో జో బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఈ 8 ఏళ్లలో దాదాపు 30 లక్షల మందికి పైగా అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపారు. వలసలకు సంబంధించి ఒబామా చేసిన సంస్కరణలతో ఆయనకు డిపోర్ట్ ఇన్ చీఫ్ అనే పేరు కూడా వచ్చింది. అమెరికా చరిత్రలో అతిపెద్ద డిపోర్టేషన్ అంటే 1954లోనే 13 లక్షల మందిని వెనక్కి పంపిన సంఘటన గురించి చెప్పుకోవాలి. ఆపరేషన్ వెస్ట్ బ్యాక్ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మెక్సికన్లను అవమానించేందుకు ఉపయోగించే పేరుని ఈ కార్యక్రమానికి పెట్టారు. అయితే ఈ సంఖ్య విషయంలో చరిత్రకారులు సందేహాలు లేవనెత్తడంతో ఇది వివాదాస్పదమైంది. ఐసెన్హోవర్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమం జరిగింది. అమెరికా ప్రజల్లో ఎక్కువ మంది వేరే దేశాల నుంచి వచ్చిన వారే కావడంతో దీనిపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో పాటు లక్షల మందిని తిప్పి పంపేందుకు అప్పట్లో అవసరమైన నిధులు కూడా లేవు. 1955లో ఆపరేషన్ వెస్ట్ బ్యాక్ ఆగిపోయింది. 1953లో నిర్వహించిన మాస్ డిపోర్టేషన్ కార్యక్రమం మెక్సికన్ భారతీయులను లక్ష్యంగా చేసుకుని సాగింది. అయితే ప్రస్తుతం మాస్ డిపోర్టేషన్ కు సంబంధించి సరైన విధి విధానాలు లేకపోవడంతో దాన్ని దీంతో పోల్చే పరిస్థితి లేదు. అక్రమ వలసదారులు ఎలాగో ట్యాక్సులు కట్టని జనమే కదా, వాళ్లు పోతే ఏముందిలే అని అనుకోవడానికి లేదు. వాళ్లు వెళ్లిపోవడం వల్ల మూతపడే వ్యాపారాలు కూడా ఉంటాయి. వాటి వల్ల వచ్చే ట్యాక్సులు పోతాయనే వాదనలు లేకపోలేదు. అమెరికా వ్యవసాయ రంగం కూడా ఈ మాస్ డిపోర్టేషన్ వల్ల కుంటుపడుతుందని అంటున్నారు కొందరు. కారణం తక్కువకి పనిచేసే కూలీలు లేకపోవడమే. కాలిఫోర్నియా వ్యవసాయ రంగంలో పనిచేసే కూలీల్లో దాదాపు అందరూ ఇల్లీగల్ ఇమిగ్రెంట్సే. ఒక్కసారిగా వాళ్లు డిపోర్టేషన్ కి గురైతే చాలా మంది పస్తులుండాలంటున్నాయి అక్కడి రైతు సంఘాలు. ఇక్కడే మరొక వాదన కూడా ఉంది. ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి ఇన్నాళ్లు ప్రభుత్వాలు కనీస జీవన వేతనం కింద కొంత మొత్తాన్ని ఇస్తున్నాయి. అదంతా ట్యాక్స్ పేయర్స్ మనీయే కనుక ఆ డబ్బు దేశానికి మిగులుతుంది అనేది ఒక లెక్క. ఆర్థికంగా, సామాజికంగా, న్యాయంగా, రాజ్యాంగబద్ధంగా అన్ని విధాలుగా దేశం బాగుండాలంటే అక్రమ వలసదారుల్ని తోలేయాలని ట్రంప్ సర్కార్ నిర్ణయించుకుంది. కొన్ని నిర్ణయాలు వినడానికి ఆదర్శంగా ఉంటాయి, అమలు చేస్తున్నప్పుడు తప్పొప్పులు తెలుస్తూ ఉంటాయి. ప్రస్తుతానికి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఏరివేత పైకి బాగానే ఉంది. కానీ ఒక్కసారి డిపోర్టేషన్ పతాక స్థాయికి చేరాకే ఈ ప్రక్రియలో మంచి చెడులేంటో తెలిసే అవకాశం ఉంది.